Welcome to my channel Image Theorem. If Q h comma k is the image of P x1 y1 with respect to the line ax plus by plus c equal to 0 is h minus x1 by a equal to k minus y1 by b equal to minus 2 of ax1 plus by1 plus c by a square plus b square ప్రతిబింబం యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో మనకి స్ట్రైట్ లైన్ ఇచ్చాడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. పీ పాయింట్ x1 y1 పీ యొక్క ఇమేజ్ పాయింట్ క్యూ హెచ్ కామా కే పీ యొక్క ఇమేజ్ పాయింట్. ఈ థియరాన్ని మనం ప్రూవ్ చేయడానికి పీక్యూ ఈజ్ పెర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇమేజ్ని మనం లంబ సమద్విఖండన రేఖలు అనే కండిషన్ మీద కూడా చదువుతుంటాం అన్నమాట. ఒక్కొక్కసారి మన క్వశ్చన్లో కూడా ఇమేజ్ అని ఇవ్వడు, ఒక పీక్యూ రేఖ ఈ రేఖకు లంబ సమద్విఖండనం చేస్తే అని అడుగుతుంటాడు. అలాగిచ్చినా కూడా మనం ఇమేజ్ ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేయాలి. లెట్ క్యూ హెచ్ కామా కే ఈజ్ image point of P x1 y1 with respect to line ax plus by plus c equal to 0. ఇచ్చిన సరళ రేఖ దృశ్య P x1 y1 యొక్క ప్రతిబింబము QH, K. Consider PQ bisect perpendicular bisect AX plus BY plus C. Here intersection point R. Let R equal to midpoint of PQ. ఎందుకు ఇక్కడ ఆర్ని మిడ్ పాయింట్ కింద తీసుకున్నామంటే, ఎందుకు ఇది మధ్య బిందువు అయిందంటే, ఈ పీక్యూ లైన్ ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 లైన్ని పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది. పీక్యూ ఈజ్ perpendicular bisect to the given line. R అనేది మధ్య బిందువు, PQ మధ్య బిందువు. ఇచ్చిన రేఖ PQను లంబ సమద్విఖండన చేస్తుంది. సో రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్, సిన్స్ x1 y1 x2 y2 మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 by 2 y1 plus y2 by 2. Now consider PQ midpoint. Where P point x1 y1, Q point h comma k. So x1 plus h by 2 and y1 plus k by 2. Since P is equal to x1 y1, Q is equal to h comma k, midpoint ఫార్ములా ప్రకారం x1 plus h by 2, y1 plus k by 2. This is equal to R. PQ midpoint means R is equal to PQ midpoint. So clearly R is foot of the perpendicular of P
with respect to ax plus by plus c equal to 0 in the previous theorem, where r is the foot of the perpendicular of p. R is foot of perpendicular of p with respect to line. రేఖ దృష్ట్యా p యొక్క లంబపాదం r. p యొక్క లంబపాదం r. రేఖ దృష్ట్యా p యొక్క లంబపాదం r. Therefore, foot of the perpendicular formula using foot of the perpendicular formula, లంబపాద సిద్ధాంతం ప్రకారం ఫార్ములా h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 plus c by a square plus b square. This is the foot of the perpendicular formula. Here r value x1 plus h by 2, y1 plus k by 2. This is h value, this is k value. Substitute in the formula, where h value x1 plus h by 2 minus x1 equal to k value y1 plus k by 2 minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. Here r is a foot of the perpendicular. In the previous theorem r place లో h, k ఉంటుంది. లంబపాదం సిద్ధాంతంలో ఈ ప్లేస్లో h, k ఉంటుంది. ఇక్కడ మనం r కన్సిడర్ చేసినప్పుడు x1 ప్లస్ h బై 2, y1 ప్లస్ k బై 2 అని వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ అంతా h అవుతుంది, ఈ వాల్యూ అంతా k అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములాలో h ఉండే దగ్గర ఈ ఎలిమెంటు, k ఉండే దగ్గర ఈ ఎలిమెంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. h ఉండే దగ్గర ఈ వాల్యూ రాస్తాం, k ఉండే దగ్గర ఈ వాల్యూ రాసి సింప్లిఫై చేసుకోవాలి. Here LCM is LCM 2 is the LCM x1 plus h minus 2x1 equal to by a equal to, here LCM 2, y1 plus k minus 2y1 by b minus of remaining element ax1 plus by1 plus c by a square plus b square. ఎల్సిఎం తీసుకున్నాం, ఎల్సిఎం 2 అవుతుంది. x1 ప్లస్ హెచ్ మైనస్ 2x1 ప్లస్ హెచ్ మైనస్ 2x1 బై 2. సో బై ఏ ఉంది కాబట్టి ఏ రాసాం. సేమ్ ఎల్సిఎం 2 కాబట్టి y1 ప్లస్ కే మైనస్ 2y1 బై 2 బై బి అండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే x1 minus 2x1 h minus x1 by 2 into a 2a. 2 is dividing term, multiply denominator 2 into a 2a. K minus y1 minus 2y1 into minus y1. 2 is the dividing term, multiply 2b, denominator b తో multiply చేస్తే 2b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square
total equation multiply with 2. So 2తో మల్టిప్లై చేస్తే h మైనస్ x1 బై 2a 2 గెట్ క్యాన్సిల్. సో a ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తే k మైనస్ y1 ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే b. 2తో మల్టిప్లై చేస్తే మైనస్ 2 ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. థియరమ్ ఈజ్ ప్రూవ్డ్.